హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ ఓమాకు బజ్జీ. ఈ ఓమాకు బజ్జీని ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం మనం ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా మనం ఓమాకులను కట్ చేసి వాటిని ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఈ ఓమాకులో మనకి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే దీని తయారీ విధానం అనేది మనకు అర్థమవుతుంది. అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా నేను ఒక 1/2 kg వరకు శనగపిండిని తీసుకున్నాను. అండ్ అందులో మనకి రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, అండ్ అందులో వంట సోడా కూడా వేసుకోవాలి. పిండిలో మనం కొద్దిగా వాటర్ తీసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. విస్కర్తో కానీ హ్యాండ్తో కానీ కలుపుకోవాలి. హ్యాండ్తో కలుపుకోవడం వల్ల మనకి నీట్గా స్మూత్గా ఉండలు లేకుండా వస్తుంది. అలాగే పిండిని ఆకుతో టచ్ చేస్తే ఆకు అంటుకునే విధంగా మనం కన్సిస్టెన్సీని కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఫైనల్లీ మనకి పిండి కలుపుకోవడం కంప్లీట్ అయిపోయింది. సో ఆల్రెడీ మనం పిండి కలుపుకోవడం అయిపోయింది కదండి. ఒక్కొక్క ఆకు మనం తీసుకుంటూ పిండిని తీస్తూ మనం ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా ఆకుకు పిండి అనేది పట్టుకోవాలి. సో మనం దాన్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మనకి ఈ కలర్లో బజ్జీలు అనేది రెడీ అవుతూ సరిపోతుంది. ఫైనల్లీ మనకి ఓమాకు బజ్జీలు రెడీ అయిపోయాయి. సో వేడివేడిగా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.